ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో సిఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారంటూ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సిఐఐతో కలిసి ముందుకు నడుస్తామన్నారు. 64 ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా 2000 కోట్లతో డెవలప్ చేయబోతున్నామన్నారు. స్కిల్లింగ్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికేట్స్ ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారని, ఇప్పుడు అది హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రపంచంతో పోటీ పడడానికి అవసరమైన ప్రణాళికలు ఏమున్నా మీ వైపు నుంచి మేము మీ సూచనలు, మీ సలహాలని, మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా తెలంగాణ కోసం ఖర్చు పెట్టండి. మీరు ఈరోజు ఇక్కడికి వచ్చిన స్థాయికి ఎదిగిందంటే మీ వ్యాపారాలలో మీరు రాణించున్నారు అంటే మీకు ఇండివిజువల్ టాలెంట్ ఉంది కాబట్టి అప్ టు ద మార్క్ మీరు వరల్డ్తో మీ ఫీల్డ్లో కాంపిటీట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడికి రాగలిగినారు. సో మీ ఎక్స్పీరియన్స్ మీ వరకే పరిమితం చేయకుండా దాన్ని గవర్నమెంట్తో కలిసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటే భవిష్యత్ తరాలకు మనం ఒక మంచి రాష్ట్రాన్ని, అభివృద్ధి రాష్ట్రాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఈ ప్రణాళికలలో రీజనల్ ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఒక డ్రై పోర్ట్ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫార్మా సిటీ గురించి చర్చలు జరుగుతున్నాయి. నేను 2-3 సార్లు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. 25,000 or 30,000 ఎకర్స్లో బగ్ ఫార్మా పెడితే అక్కడ వచ్చే పొల్యూషన్ కానీ, అక్కడ జరిగే పరిణామాలు భవిష్యత్తులో హైదరాబాదు నగరం యొక్క అభివృద్ధి మీదనే ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే మేము ఫార్మా సిటీ నుంచి ఫార్మా విలేజ్ల కింద 12 to 15 క్లస్టర్స్ కింద విడగొట్టి డిఫరెంట్ ప్లేసెస్లో 2,000 to 3,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ మేము అక్వైర్ చేసి డిఫరెంట్ ఇన్వెస్టర్స్ని డిఫరెంట్ లొకేషన్స్లో యాంకర్ పార్ట్నర్ కింద తీసుకొని వాళ్ళను ఫోకస్డ్గా పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. స్టేట్ అభివృద్ధి, ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరం ఈ దేశంలో ఎవరికీ లేదు, ఏ స్టేట్కు లేదు. ఇక్కడ ఉన్నట్లాంటి వెదర్ ఏ స్టేట్కి లేదు. భాషలో కానీ, ఇక్కడ ఉండే ప్రజల యొక్క విధానంలో కానీ, అది ఇప్పుడుగా 300-400 years బ్యాక్ నిజాం ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా మనకు చేసి ఇచ్చిపోయింది. ఆ ఎకో సిస్టమే ఈ రోజుకు పనిచేస్తూ ఉంది. ఈ చైన్ రియాక్షన్ అనేది అవసరము, దాన్ని మేము కంటిన్యూ చేస్తాము. ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం స్పష్టంగా మీ అందరిని కలవడానికి, మీ అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది.